నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. భీమడోలు ఉపాధి హామీ సామాజిక తనిఖీ సమన్వయ సమావేశం పాల్గొన్న జిల్లా విజిలెన్స్ అధికారిణి విజయలక్ష్మి. ఉపాధి హామీ పనులపై నిర్వహించే సామాజిక తనిఖీలు నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా ఉండాలని ఉపాధి హామీ జిల్లా విజిలెన్స్ అధికారిణి వివి విజయలక్ష్మి కోరారు. భీమడోలు మండలంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను చేపట్టిన 17వ విడత ఉపాధి హామీ పనులపై గ్రామాల వారీగా సామాజిక తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ మండల పీఓ, ఎంపీడీఓ సిహెచ్ పద్మావతీదేవి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో భీమడోలు మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం సమన్వయ కమిటీని సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీపీ కనుమాల రామయ్య అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథిగా జిల్లా విజిలెన్స్ అధికారిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారిని మాట్లాడుతూ గ్రామాల వారీగా సామాజిక తనిఖీలు నిర్వహించే సమయంలో విస్తృత స్థాయి ప్రచారం చేయాలని కోరారు. ఈ సందర్భంగా గుర్తించిన లోపాలను వచ్చే సామాజిక తనిఖీ సమయానికి పునరావృతం కాకుండా సిబ్బంది జాగ్రత్త పడాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగా, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఆ అప్లోడ్ చేసిన దాన్ని బట్టి కేంద్ర రాష్ట్రాల నుంచి కూడా ఆ టీమ్స్ ఆ మండలాలు ఏ మండలాల్లో చేశారు, ఏ మండలాల్లో చేయలేదని చెప్పి వాళ్ళు వేరీ చేసుకుని టీఆర్పీకి 2-3 గ్రామాలు ఉన్నట్లయితే మీరు వాళ్ళతో టైం చూసుకుని ఫీల్డ్ అసిస్టెంట్ డిఆర్పీస్ సమన్వయం చేసుకుని వర్క్స్ అన్ని చూసేటట్టుగా ప్లాన్ చేసుకుని మరి వేతనదారులు అందరికీ కూడా వేతనాలు అన్నీ సక్రమంగా అన్నీ లేదా, అదేవిధంగా అన్ని పనులు కూడా అక్కడ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయినాయా లేదా అనేది ఒకసారి చూపించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నానండి. మరి కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పెద్ద మొత్తంలో ప్రజా సంక్షేమానికి ఖర్చు చేసే పథకం ఏదైనా ఉంది అని అంటే ఎన్ఆర్జీఎస్ స్కీము. ఈ ఎన్ఆర్జీఎస్ స్కీమ్ అనేది మనకి ఒక చట్టంగా చేయబడినటువంటి ఒక యాక్ట్తో కూడినటువంటి స్కీమ్ ఇది. దీంట్లో మరి మనం ఏదైతే ఖర్చు చేసామో అంతా కూడా పీపుల్స్ ఆడిట్ అంటే సోషల్ ఆడిట్ అనే ఒక దాన్ని ఎంటైర్ ఏ స్కీమ్కి కూడా మనం అనుసంధానం చేయలేదు. ఈ యొక్క ప్రోగ్రామ్కి అనుసంధానం చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే నాట్ ఓన్లీ మనం ఏదైతే ఖర్చు పెట్టామో వాటికి సంబంధించి ఫైనాన్షియల్ మ్యాటర్సే కాకుండా గ్రామ స్థాయిలో మీ యొక్క నాన్ గవర్నెన్స్ కింద, గుడ్ గవర్నెన్స్ కింద ఉండే కొన్ని పద్ధతులు అవలంబించాల్సినవి కూడా రిజిస్టర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రొసీజరల్ యాక్టివిటీస్, మీరు వేతనదారులకి రోజ్గార్ దివస్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారా లేదా, అదేవిధంగా ఆ గ్రామంలో వర్క్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సమాచార బోర్డు, అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించిన 7 రకాల రిజిస్టర్స్ ఏదైతే మీరు మెయింటైన్ చేయాలో అవన్నీ కూడా చేస్తున్నారా లేదా అనేది కూడా మరి టీం వారు చూస్తారు. కాబట్టి అవన్నీ కూడా సక్రమంగా మీరు మెయింటైన్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. ఎందుకంటే ఏపీఓస్కి ఒక యాప్ ఇచ్చారు. ఆ యాప్లో వాళ్ళు ప్రతి పంచాయతీ యొక్క మెయింటెనెన్స్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, లేకపోతే వాళ్ళు వర్క్స్ సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఆ అప్లోడ్ చేసిన దాన్ని బట్టి కేంద్ర రాష్ట్రాల నుంచి కూడా ఆ టీమ్స్ ఆ మండలాలు ఏ మండలాల్లో చేశారు, ఏ మండలాల్లో చేయలేదని చెప్పి వాళ్ళు వేరీ చేసుకుని డైరెక్ట్గా ఆ గ్రామానికి ఆ మండలానికి కూడా విజిట్ చేసే పరిస్థితి ఉంది. ఇదివరకు ఏంటంటే ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకి, ఒక గ్రామానికి టీమ్స్ వచ్చేటప్పుడు ముందు ఇంటిమేషన్ ఉండేది. ఇప్పుడు ఆ ఇంటిమేషన్ కూడా ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వర్క్స్ టేకప్ చేసి ఇందులో మీరు ఖర్చు చేసినటువంటి ప్రతి రూపాయి కూడా ప్రజలకి సద్వినియోగం అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ, ఏదైతే ఈ సోషల్ ఆడిట్ ఇప్పుడు మనం నిర్వహించుకున్నామో 13 గ్రామ పంచాయతీల్లో ఆ గ్రామాల్లో ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా ఆ లోటుపాట్ని నెక్స్ట్ వర్క్స్లో నెక్స్ట్ ఆడిట్ వచ్చే టయానికి లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్, మరి ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడా గ్రామ స్థాయిలో ఎవరి దగ్గర పనిచేస్తున్నారు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మరి ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ అక్కడ ఉన్నటువంటి బాడీ ఆధ్వర్యంలో మీరు వర్క్స్ టేకప్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి బాధ్యతాయుతంగా ఉండి ఈ వర్క్స్లో మీరు గత 4 రోజుల క్రితం 3 రోజుల క్రితం మీరు చూశారు, వర్క్స్ అన్ని కూడా ఐడెంటిఫికేషన్ చేశారు. ఏ పనులు ఉన్నాయి, ఏ రకమైనటువంటి పనులను మనం అక్కడ టేకప్ చేయాలి, అది మన గ్రామంలో ఈ స్కీమ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మరి వేతన రూపంలో వచ్చినటువంటి ఆ సొమ్ముని మరి మీకు 60:40 రేషియోలో మీ గ్రామ పంచాయతీకి మెటీరియల్ కాంపోనెంట్ ఎక్కువ మొత్తంలో రావడానికి, మీ మండలానికి రావడానికి, మీ నియోజకవర్గానికి రావడానికి గౌరవ మీ పెద్దలు, మీ శాసనసభ్యులు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో చక్కగా ఈ స్కీమ్ను ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను తెలియజేస్తూ